ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. ప్రతి నిమిషం ప్రతి ఘడియ మన కోసమే శ్రమిస్తున్న పోలీసులను గౌరవిద్దాం. అయితే ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు మళ్ళీ పంచాయతీకి వచ్చింది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో జూన్ 2024 వెళ్ళి సాగుతుంది. 2 సంవత్సరాలు అవుతున్నది ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకా అవుతలేదు. దానికి సంబంధించి ప్రజెంట్ ఈ రోజు అయితే మాజీ మంత్రి అయినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు గారిని సిట్ అయితే నోటీసులు ఇచ్చిందనమాట. ఆయన ఇంట్లో లేని సమయంలో ఇంటికి వచ్చి ఆయనకి నోటీసులు ఇవ్వడము, అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ నోటీసులను తీసుకోవడం జరిగిందట. తీసుకున్న తర్వాత హరీష్ రావు గారికి ఇట్లా నోటీస్ వచ్చింది, మీకు మంగళవారం రోజు పొద్దున 11 గంటలకి రావాలా మీరు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక దానికి సంబంధించి ఆయన ఈరోజు ఆ విచారణకు వెళ్ళడం జరిగింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 6 ఐపీఎస్లు కూర్చొని అందులో ప్రతి ఒక్కరూ వేసే ప్రతి ఆన్సర్కి ఆయన సమాధానం చెప్పాలి. అదే కాకుండా మీకు సంబంధించి ఇందులో మీ పేరు ఎందుకు వచ్చింది, ఏంటి, ఇవన్నిటి గురించి కూడా అక్కడ మాట్లాడాల్సి వస్తుంది. అయితే ఇదే ప్రస్తుతం సోషల్ మీడియాలో అదేవిధంగా 2 పార్టీల మధ్యలో చిచ్చురేస్తుంది. అది ఎందుకు ఏంది అంటే, అసలు జరిగింది ఏంది, అప్పట్లో ఫోన్ ట్యాపింగ్ కేసు నడిచింది, ఫోన్ ట్యాప్ చేసిర్రు, మొత్తం అంటే డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నారు, అన్ని చేసిర్రు అని చెప్పేసి తెలిసింది. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ అప్పట్లో దీనికి సంబంధించి ఎక్కువగా వైరల్ అవ్వకుండా అదే సర్కారు ఉండే కాబట్టి ఏమీ ఎక్కువగా వైరల్ కాలేదు. కానీ ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ అదే పంచాయతీ ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు మనము మెయిన్లీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా మాట్లాడుకుందాం. అయితే గచ్చిబౌలిలోని ఆయన ఇంటికి వచ్చి ఆయన లేని సమయంలో వచ్చారనమాట. అదొక్కటి అయితే దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీ చెప్పారు. ఇక్కడ వరకు అంతవరకు తెలిసింది. మరి ఆయన బయటకు వచ్చే ముందు, అంటే సిట్ అధికారులను కలిసే ముందు ఆయన ఇంటి ముందు ఒక ప్రెస్ మీట్ అరేంజ్ చేసి అక్కడ మాట్లాడడం జరిగింది. అందులో ఏమని మాట్లాడిర్రు అంటే, నువ్వు చేసే పంచాయతీలన్నిటికీ దారితో అడ్డదారి పట్టించనికి నన్ను ఇప్పుడు సిట్ అధికారుల దగ్గర తీసుకపోతే ఈ పంచాయతీ అంతా ఏమవుతుంది, ఆహా ఇప్పుడు ఈయన మీద సిట్ అధికారం వేసింది కదా, సరే ఇప్పుడు ఇది ఏంది పంచాయతీ, ఏమైంది, మళ్ళా ఫోన్ ట్యాపింగ్ కేసు ఎందుకు వచ్చిందని గుర్తు రావాలా, అంటే నువ్వు చేసేటి అన్నీ కనిపించొద్దు, వాటన్నిటిని కప్పిపుచ్చనికి నన్ను ముందుకు తీసుకొస్తున్నావు మళ్ళా అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. మరి ఆ పంచాయతీ ఏందో కూడా తెలుసుకోవాలి కదా, అది తెలియకపోతే ఎట్లా మనకు. ఇప్పుడు దాని గురించి కూడా మాట్లాడదాం. అయితే దీనికి సంబంధించి ఒకానొక సందర్భంలో ఫోన్ ట్యాపింగ్ కేసు నడుస్తుంది. కానీ ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి ఈయన మీద కేసు పెట్టడం జరిగింది. ఎవరిపైన, హరీష్ రావు మీద ఆయన కేసు పెట్టడం జరిగింది. అయితే హరీష్ రావుకి సంబంధించి హరీష్ రావు ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు అని చెప్పి, అదే కాకుండా నా పర్సనల్ డీటెయిల్స్ తెలుసుకున్నారు అని చెప్పేసి ఒక పెద్ద మనిషి కేసు పెట్టినుండే. ఆయనకి సంబంధించి ప్రజెంట్ ఇప్పుడైతే నడుస్తుంది అనమాట ఇదంతా కూడా. అయితే ఇదే కాకుండా ఇప్పుడు నెక్స్ట్ రాబోయేటి ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇవన్నిటిని దాంతో లింక్ చేస్తా, ఎట్లా అనేది కూడా మీకు అర్థమైంది. ఇప్పుడు ఈ సిట్ అధికారులు ఏమేమి అడుగుతారు, మీరు ఎందుకు ఇందులో ఇన్వాల్వ్, మీ పేరు ఎందుకు వచ్చింది, ఏంటి. ఇంకోటి దానికి సంబంధించి మిగతా ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏమంటున్నాయి, ఇవన్నీ కాన్ఫోన్ పంచాయతీలు ఎప్పుడు జరిగేదే, మళ్ళీ వదిలేస్తారు మళ్ళీ తీసుకుపోతారు అంటే ఏం లేదని వాళ్ళకు కూడా తెలుసు. ఏదో ఇక 10 సార్లు మేము ఉన్నామని గుర్తు చేసుకొని అన్నట్టే ఉంటుంది తప్ప ఇంకేం ఉండదు అని చెప్పేసి వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. ఆఖరికి హరీష్ రావు కూడా నువ్వు చేసిన తప్పుకి, నువ్వు చేసిన కోల్ మైనింగ్కి సంబంధించిన వాటి గురించి నువ్వు తప్పుదారి పట్టించినందుకే ఇదంతా. ఇంకోటి, నీ బామ్మర్ది మీద నేను కేసు వేసిన, అందుకోసం అని చెప్పి సాయంత్రం కల్లా నాకు నోటీసులు ఇచ్చినావు, ఆయనకి సంబంధించి నేను ఆయన గురించి మాట్లాడినందుకే నువ్వు నాకు నోటీసులు ఇచ్చినావు, అంటే నువ్వు ఎంతగానో భయపడుతున్నావు అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడిన వీడియోస్ ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఇందాక చెప్పిన కదా, మున్సిపల్ ఎన్నికలకి దీనికి ఏం సంబంధం. ఇప్పుడు నేను ఒక ఓటర్ని, నేను ఇప్పుడు ఓటు వేయడానికి పోయే ముందు కొన్ని ఆలోచిస్తారే, బీఆర్ఎస్ పార్టీలు వీళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి మొన్న కేసులు అయినాయి అని చెప్పి ఆలోచించమ్మా. అది సెకండ్ థింగ్. ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఏం కేసులు అవ్వలేదే, అరే వీళ్ళకి ఓటేసింది బెటర్, బీజేపీ మీద కూడా ఏం కేసులు లేవు, వీళ్ళిద్దరి గురించి ఆలోచించాలి, అవునా కాదా. అంటే వాళ్ళకి సంబంధించి ప్రజల్లో వాళ్ళ గురించి 10 సార్లు తెలిసినప్పుడు, లేదా ఏదైనా కేసు పెట్టినప్పుడు నెక్స్ట్ రేపటి రోజు వచ్చే మున్సిపల్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళందరికీ అది బెడిసి కొట్టాలి. కాబట్టి అందుకోసం అని చెప్పేసి ఈ ప్లాన్స్ అన్నీ చేస్తున్నారు అనేది ఒక వార్త. ఇంకో విషయం ఏంటంటే, హరీష్ రావు గారు మాట్లాడితే కనీసం నోట్లకెళ్ళి ఇంకో మూడో మాట రాదు. ఇక పంచాయతీ ఇంకా అక్కడికి అయిపోయింది. అంటే కౌంటర్ వేస్తే రీకౌంటర్ వేయడానికి కూడా శాత కాదు, అంత ఘోరంగా సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఏంది, ఒక మున్సిపల్కి సంబంధించి మాట్లాడతారు, జిహెచ్ఎంసీ గురించి మాట్లాడతారు,
ఊరు పంచాయతీల గురించి మాట్లాడతారు, ఊర్ల సమస్యల గురించి మాట్లాడరు, నీళ్ళ సమస్యల, డబ్బు సమస్యల, నీళ్లు నియామకాలు, నిధులు నియామకాలకు సంబంధించి మూడిట్ల దేని గురించి మాట్లాడడం దాని గురించి మాట్లాడతారు. అదే కాకుండా అవతల వ్యక్తులు చేసింది ఏంది, చెయ్యంది ఏంది, చెయ్యబోతుంది ఏంది, చెయ్యకుండా ఆపేస్తుంది ఏంది, నువ్వు మహాలక్ష్మి అని చెప్పి చేస్తున్న పథకాలు ఏంది, నువ్వు ఇవ్వాల్సిన ఇంకా పెండింగ్ ఉన్న పథకాలు ఏవి అని చెప్పి క్వశ్చన్ వేయగలిగే సత్తా ఉన్న ఏకైక లీడరు హరీష్ రావు. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఆయనకి సంబంధించి సిట్ అధికారులు పిలిచిర్రనో లేకపోతే పోలీసుల దగ్గరికి వెళ్ళిండనో ఆయన అరెస్ట్ అయిండనో ఏదో ఒకటి ఇందులో ఏదైనా సరే ఆయనకి సంబంధించి ఆయనకి పోలీసుల దిక్కు, సిట్టు దిక్కు, లేకపోతే ఏదైనా ఫోన్ ట్యాపింగ్ కేసులలో ఇరికియడం ఇవన్నీ చేస్తే ఏమైనా బెనిఫిట్ అవుతుంది ఏమో అని అనుకుంటున్నారో ఏమో. కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం హరీష్ రావుకి సంబంధించి ఆయన సిట్ అధికారులు అయితే ఇప్పుడు ఇంకా విచారణ కొనసాగుతూ ఉంది. దాని గురించి అయితే కంప్లీట్గా నాకు ఒకటే అనిపిస్తుంది, అందులో ఎలాంటి డీటెయిల్స్ బయటకు వస్తాయి ఏంటి అనేది పక్కకు పెడితే ఆయన అందులో లేనప్పుడు కొంతమంది ఏమంటున్నారు, ఆయన లేనప్పుడు వాళ్ళు పిలిచి 100 మాటలు మాట్లాడుకున్నా గదే ఉంటుంది, 1000 మాటలు మాట్లాడినా గదే ఉంటుంది కదా అని చెప్పి అంటున్నారు. చూద్దాం మరి. ప్రజెంట్ హరీష్ రావుకి సంబంధించి ఆయన సిట్ అధికారుల విచారణ అయితే కూర్చున్నారు. కంప్లీట్గా డీటెయిల్స్ ఫర్దర్గా బయటకు వచ్చినప్పుడు నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా దీనికి సంబంధించి షేర్ చేయండి. ఇది వాళ్ళ వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటే కీప్ వాచింగ్ మనం టీవీ.